నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. అటు టాలీవుడ్ డాన్స్ అసోసియేషన్ రగడ రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు వాళ్ళ మధ్యలో గొడవలు అనుకోవడం, తర్వాత శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ అవ్వడం, ఇప్పుడు అది పక్కన పడిపోయి అంటే డాన్స్ మాస్టర్లు ప్రొడ్యూసర్స్ దగ్గర అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు, డాన్సర్స్కి తక్కువ ఇస్తున్నారు అనేది సీన్ కట్ చేస్తే ఇప్పుడు సృష్టి వర్మ ఎంటర్ అవడంతో ఇది పర్సనల్ అటాక్ కిందగా అయిపోయింది. సుమలత వర్సెస్ శ్రేష్ఠి వర్మ అన్నట్టు ఈ నరేషన్ కొనసాగుతుంది. అసలు సమస్య ఏంటి, జరుగుతున్నది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ సినీ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈ డాన్స్ మాస్టర్ అసోసియేషన్లో 10 మెంబర్స్ రిజైన్ చేశారు. అవును. అయితే అసోసియేషన్కి చెప్పకుండా ఈమె బై ఎలక్షన్స్కి వెళ్ళింది అని ఫస్ట్ వినిపించినమాట. అవును. సీన్ కట్ చేస్తే ఈమె అసోసియేషన్ని తన పర్సనల్ అనేసుకుంటుంది, ఓన్ అనేసుకుంటుందని ఇంకొందరి మాట. ఇప్పుడు ఆవిడ చెప్తున్నది ఏంటంటే, మేము అసోసియేషన్కి మేము చేసినంత ఇంకెవరూ చేయలేదు, ఇన్సూరెన్స్ చరణ్ గారి దగ్గర నుంచి 40 లక్షలు తీసుకొచ్చాము, మేము తిన్నామని నిరూపించండి, అసలు డాన్స్ మాస్టర్లే డాన్సర్స్కి అన్యాయం చేస్తున్నారు అంటూ సుమలత గారు ఇంకో ఎలిగేషన్ చేశారు. ఇదంతా జరిగి అప్పటి వరకు శ్రేష్ఠి వర్మ సీన్లో లేదు. నిన్న నుంచి శ్రేష్ఠి వర్మ సీన్లోకి వచ్చిన తర్వాత నరేషన్ మొత్తం మారిపోయింది. యాక్చువల్గా వీళ్ళతో పెద్ద హీరోలు మాట్లాడే ప్రయత్నం చేశారు, గొడవ ఆపడానికి చిరంజీవి గారు మాట్లాడాడు, కొంత కన్విన్స్ అయ్యారు వీళ్ళు. అయితే అసోసియేషన్ దగ్గర శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి మొదలైన వివాదం అయితే ఈ సభ్యత్వాల తొలగింపు దీనికి సంబంధించి వ్యవహరిస్తున్న తీరు బాలేదు. అలాగే ఉప ఎన్నికలకు వెళ్ళటం, దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అందరితోనూ మాట్లాడాలి కదా, సభ్యులతో మాట్లాడాలి. ఎవరితోనూ మాట్లాడలేదు, కనీసం బాడీతో కూడా వాళ్ళు సంప్రదింపులు జరపల. కార్యవర్గం ఉంటుంది దానికి, ఆ కార్యవర్గంతో కూడా చెప్పలేదు, సభ్యులకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. మీ నిర్ణయాలను మీరు తీసేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, ఇది మీ పర్సనల్ వ్యవహారం కాదు కదా అనేది ఆయన గొడవకి దిగాడు. అక్కడ వరకు జెన్యూన్గానే నడిచింది అది. అక్కడ పర్సనల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా పరిశ్రమలో కొంతమంది శేఖర్ మాస్టర్కి మద్దతుగాను ఉన్నారు, జానీ మాస్టర్కి మద్దతుగా ఉన్నారు. ఇది పాత రోజుల నుంచి జరుగుతున్న గొడవే. కొంతమంది డైరెక్టర్లు వీళ్ళని వాంటెడ్గానే ప్రమోట్ చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఉండింది. జానీ మాస్టర్ని ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. దీనికి మెగా అల్లు గొడవలు కూడా తీసుకొచ్చారు. అల్లు అనేది తీసుకొచ్చి వీళ్ళు ఆయనకు వ్యతిరేకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, జానీ మాస్టర్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని తీసుకొచ్చినప్పుడు కూడా, అంటే ఇది సృష్టి వర్మ ఎపిసోడ్లో బయటకు వచ్చిన వివాదం. ఆవిడకి వీళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నారు ఈ కాంపౌండ్లో అనేది ఒక ప్రచారం జరిగింది. అప్పుడు పని చేయటం బ్యాక్ ఎండ్ లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వాంటెడ్గానే తీసుకొచ్చారు. సుకుమార్ గారు ఉన్నాడు, మరి సుకుమార్ గారి ప్రాజెక్టే పెద్ద కూడా, దాని ద్వారానే జానీ మాస్టర్కి పేరు వచ్చింది. మరి అక్కడ ఎందుకు అకామిడేట్ చేశారు, అక్కడ కూడా ఈవిడ్నే చేసి ఉండాలి కదా అంటే సమాధానం లేదు. అంటే హీరో గారి ప్రెజర్ వలన అక్కడ జానీ మాస్టర్ వచ్చాడు, ఇక్కడేమో మరి ఈయన కూడా ప్రెజర్ చేసి ఉండాలి కదా, ఈయన వాంటెడ్గా వాళ్ళ కొరియోగ్రాఫర్ కాబట్టి అతను వద్దు అని చెప్తే సృష్టి వర్మని తీసుకొచ్చారు అనేది ఓ సిద్ధాంతం చేసి ఈ రెండు కుటుంబాల వివాదాన్ని డాన్స్ అసోసియేషన్ దాకా లాక్కొచ్చి ఒక రచ్చ చేసే ప్రయత్నం జరిగింది బయట. కానీ ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి కన్విన్స్ చేసిన తర్వాత అది సెటిల్ అయిపోయేదే. నిజానికి ఆవిడ సుమలత గారు మాట్లాడిన దానిలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ వివాదం ఛాంబర్కి సంబంధించి అక్కడ దాకా వెళుతుంది. ఈ అన్ని అసోసియేషన్లు అంతిమంగా సమాధానం చెప్పుకోవాల్సింది ఛాంబర్లోనే. కాబట్టి ఈ వివాదం మీద వాళ్ళు ప్రొడ్యూసర్ గిల్టు వీళ్ళందరితోనూ కలిసి కూర్చుని ఒక ఇది చేయాలి. అంటే ఇక్కడ రెమ్యూనరేషన్లకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ఈ గ్రూప్ డాన్సర్లకి ఇస్తున్నటువంటి పారితోషికాల గురించినటువంటి వివాదం కూడా ఉంది దీనిలో. వాళ్ళు పాటలకి కాంట్రాక్ట్ దీనిలో డబ్బులు తీసేసుకుంటున్నారు, పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ప్రాపర్గా ఇవ్వటం లేదు అనేది. అంటే ముఠా మేస్త్రికి కాంట్రాక్టర్ గారు ఇచ్చే డబ్బులు కూలీలకు చెందటం లేదు లాంటి వివాదమే ఇది కూడా. కాబట్టి దీన్ని సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది, ఛాంబర్కి కూడా. సో ఈ పంచాయతీ అక్కడ నడుస్తుంది, వాళ్ళు ఏదో సెటిల్ చేస్తారు దీన్ని. కానీ ఈ లోపు ఇక్కడ జరుగుతున్నటువంటి రచ్చ
ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన దగ్గర నుంచి చాలా స్పష్టంగానే అది వ్యక్తిగత విమర్శలుగా మారిపోయింది. ఇప్పుడు పర్సనల్ అటాక్స్లోకి వచ్చేసారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళగానే మీడియా కూడా ఎక్స్పెక్టేషన్తో ఉంది. ఆ పాత గొడవ మళ్ళీ రేగుతుందా అనేది, నన్ను వాంటెడ్గా కిల్ చేస్తున్నాడు జానీ మాస్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు బయటకి కొంతమందిని ఆర్గనైజ్ చేసి. ఇప్పుడు తిరిగి అదే ఆర్గ్యుమెంట్ ఆవిడ నన్ను తీసుకొచ్చారు అక్కడ. తీసుకొచ్చి మాకెవరికి అవకాశాలు దొరకకుండా కూడా చేస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు ఆవిడ. ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పాలి వాళ్ళు. జానీ మాస్టర్ చెప్తాడు. నిజానికి జానీ మాస్టర్కి ఓపెన్గా సంబంధం లేదు, సుమలత గారి గొడవే అది. ఇప్పుడు ఆవిడ కాబట్టి ఆవిడ మాట్లాడాలి. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా కరెక్ట్ చేయటానికి ఛాంబర్ ఉంది అక్కడ. కాబట్టి ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఈ వివాదాల మీద అనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడైతే ఓపెన్గా వాళ్ళు రచ్చ చేసేసారు. ఉన్న గొడవలన్నీ రోడ్డు మీద పెట్టేశారు. వ్యక్తిగత కక్షలు, జానీ మాస్టర్ వర్సెస్ అతను మొదలైంది, శేఖర్ మాస్టర్ మొదలైంది. ఇప్పుడు సృష్టి వర్మ వర్సెస్ సుమలతగా మారింది. సో దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తుంది ఛాంబర్ అనేది చూడాలి. వీళ్ళకైతే మీడియాకి వచ్చి అక్కడ సరదాగా అనిపిస్తోంది వీళ్ళకి. అంటే వాళ్ళ మధ్య అంటే వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుకోవటానికి ఒక స్కోప్ దొరికింది వీళ్ళకి. ఈ పర్సనల్ రిలేషన్స్ అవి ఇబ్బంది పెట్టిన సందర్భాలు, దాని మీద ఒక వికృత చర్చ జరపడానికి అవకాశం దొరుకుతుంది. అది సుమలత వర్సెస్ సృష్టి వర్మ అనగానే అక్కడ ఇవన్నీ మాట్లాడటానికి స్కోప్ దొరుకుతుంది. కొంత జనాలు కన్జ్యూమ్ చేస్తారు, కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అని వీళ్ళందరూ చేరిపోయారు అక్కడికి. చేరిపోయి దాన్ని ఇంకొక యాంగిల్లోకి నడిపించేస్తున్నారు వీళ్ళే. అసలు సమస్య ఒరిజినల్ సమస్య ఏమో వాళ్ళకి డబ్బులు కావాలి, మేము కష్టపడుతున్నాం, మాకు డబ్బులు కావాలి. చాలా సందర్భాల్లో ఒక పెద్ద హీరో షూటింగ్ జరుగుతూ ఉంటుందండి, ఆ పాట కంప్లీట్ చేసి ఆయన వెళ్ళిపోవాలి. అక్కడ వరకు ఆయనది. ఆయన ఉన్న షార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసి నేను వెళ్ళిపోతాను, నాకు వేరే పని ఉంది అంటాడు ఆయన. ఈ గ్రూప్ డాన్సర్లను తీసుకొస్తే వాళ్ళకి భోజనం చేసే టైం కూడా ఇవ్వరు. వాళ్ళు లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా లేదు, హీరో ఆయన ఏదో జస్ట్ వర్కింగ్ లంచ్ 2 బ్రెడ్ ముక్కలు అవేవో తినేసి వచ్చేసి నిలబడతాడు. ఆయన మూమెంట్స్ ఇచ్చినంతసేపు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండాలి వెనకాల. కాబట్టి ఆయన వెళ్ళిపోవటం ప్రధానం కానీ వీళ్ళు భోజనం చేయటం కాదు. అంత అణిచివేత నడుస్తుంది సెట్స్ మీద. ఈ సఫరింగ్ ఎంత కష్టపడుతున్నాం మేము, మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కోత పెట్టి ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళ గొడవ. దాన్ని సెటిల్ చేయాలి ఇప్పుడు. వాళ్ళ గొడవ అంటే వాళ్ళ డిమాండ్స్ యూనియన్ ముందు ఉన్నాయి. ఆ డిమాండ్స్ని సార్ట్అవుట్ చేసి ఇస్తున్న పారితోషికాలని పెంచి వాళ్ళకేదో న్యాయం జరిగే పద్ధతిలో, మీరు అక్కడ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అదే ఇవ్వండి మాకు కూడా అని అడుగుతున్నారు వాళ్ళు. సుమలత గారు రైజ్ చేశారు సార్ ఈ పాయింట్ని. ప్రొడ్యూసర్ దగ్గర 1500 తీసుకుంటున్నారు, కష్టపడుతున్న డాన్సర్స్కి 500 ఇస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ని నష్టం చేస్తున్నారు, ఇక్కడ డాన్సర్లను నష్టం చేస్తున్నారు. ఇది మేము రేజ్ చేస్తుంటే వాళ్ళకి బాగా అయింది అనేది సుమలత గారి పాయింట్. అది శేఖర్ మాస్టర్ మీద అటాక్. మరి అది దానిలో రీజన్ ఉంది. వాళ్ళు కష్టపడుతున్న మాట వాస్తవమే. చాలా షూటింగుల దగ్గర కనిపిస్తుంది అది. వాళ్ళు భోజనాలకు బయటకు వస్తారు, ఈ లోపల ఎవరో అరుస్తారు మైక్లో, నో లంచ్ క్యాన్సిల్ తర్వాత చెదురు అని మళ్ళీ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చి తింటారు. ఈ టార్చర్ నడుపుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల దగ్గర గొడవ ఏమిటి అనేది ఒక వివాదం. దాన్ని సార్ట్అవుట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు కూర్చొని. అంతే తప్ప అణిచివేత ఉంది లేకపోతే ఈయన ఆర్గ్యుమెంట్ ఒకటి, ఉప ఎన్నికల గురించి మాత్రమే ఈయన మాట్లాడాడు. శేఖర్ మాట్లాడింది. శేఖర్ మాస్టర్ గొడవ అదే మొదట వివాదంగా బయటకు వచ్చింది. ఈ ఉప ఎన్నికల నిర్ణయాలు తీసుకోవటం పర్సనల్ లెవెల్లో తీసుకుంటోంది ఆవిడ. రిజైన్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవాలి, పోలింగ్ పెట్టుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటి, దాని గురించి ఉన్న అసోసియేషన్లో మనం డిస్కస్ చేశాక అప్పుడు మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఎవరితో డిస్కస్ చేయకుండా బై ఎలక్షన్స్కి ఎలా వెళ్తారు అన్న దగ్గర స్టార్ట్ అయింది. కార్యవర్గంతో మాట్లాడాలి అనేది ఆయన గొడవ. అది ఒక వ్యవహారం. ఆ సందర్భంగా ఆవిడ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. బాబు మీరు యూనియన్
అని చెప్తున్నారు, ఇంత తాపత్రయం ఉందని చెప్తున్నారు, మీరేమో ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్న డబ్బులు వీళ్ళకి ఇవ్వట్లేదు అని ఒక అటాకింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఆవిడ దాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పర్సనల్ గొడవ ఒకటి ఎజెండాలోకి వచ్చింది. సో వీటన్నిటి వెనకాల ఈగో క్లాషెస్సే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఈగో క్లాషెస్ వల్లనే దీన్ని రచ్చ చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే క్రమంలో చాలా విషయాలు రోడ్డు మీద పెడుతున్నారు తెలియకుండానే. ఈ రోడ్డు మీద పెడుతున్న విషయాలన్నింటినీ అక్కడ పంచాయతీకి తీసుకుని వీళ్ళని కూర్చోబెట్టి ఛాంబర్లో సార్ట్అవుట్ చేసి మళ్ళీ ఆ యూనియన్ని ప్రాపర్గా డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని ప్రభావం రేపు జరగబోయే ఎన్నికల మీద పడుతుంది. అప్పుడు ఇంకొంచెం ఇంటెన్సిఫై అయ్యి కొట్టుకుంటారు కూడా అనిపిస్తోంది. శ్రేష్ఠి వర్మ స్టేట్మెంట్ ఇచ్చింది, గలాటా జరగలేదన్నారు, జానీ మాస్టర్ అసిస్టెంట్ మమ్మల్ని ఇలా కొట్టడానికి మా మీదికి వచ్చాడు అనేసి అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. వీళ్ళ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ తెలియకుండా తనకు ఆ తెలుగు రాకపోవడము, నాకు సరిగ్గా తెలుగు రాదు, నేను కన్వే చేయలేకపోతున్నాను అని చెప్తున్నా, ఏదో ఒక ఫుటేజ్ రావాలనేసి వీళ్ళ క్వశ్చన్స్ అక్కడ ఆడటం కనిపిస్తూనే ఉంది. లేదు, వీళ్ళ తాపత్రయం అదే. అంటే అదొక సెల్లింగ్ పాయింట్గా చూస్తున్నారు వీళ్ళు. మీడియా వైపు నుంచి అది బాగానే అమ్ముడవుతుంది అని వీళ్ళందరూ చేరిపోయారు అక్కడికి. అమ్మాయి వచ్చేసరికి అక్కడ ఉన్న లోగోలు పెరిగినాయి, సంఖ్య పెరిగింది. అంటే తను వస్తుంది అనే విషయం స్ప్రెడ్ అయింది బయట. ఇమ్మీడియట్గా చాలామంది వెళ్ళిపోయి అక్కడ లోగోలు పెట్టేశారు. ఆవిడ ధోరణిలో మాట్లాడేసి వీళ్ళకి కొంత స్టఫ్ ఇచ్చేసింది. ఈ పర్సనల్ అటాక్స్గా మారటం అనే దాన్ని పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చిన ప్రధాన అంశాలు యూనియన్ని ఆవిడ సొంత జాగీరుగా వ్యవహరిస్తోంది అనే మాటలో నిజం ఉందా లేదా, అలాగే ఆవిడ కౌంటర్గా వీళ్ళ మీద దాడి చేయడానికి తీసుకొచ్చిన ఆరోపణ ప్రొడ్యూసర్లు ఇస్తున్న డబ్బులు వీళ్ళకి ఇవ్వట్లేదు. ఈ రెండింటినీ కూర్చోబెట్టి పంచాయతీ చేస్తే అసలు ఎవరు నేరం చేసిన వాళ్ళు అనేది కొంత మేరకు బయటకు వస్తుంది. ఏదైనా మెజారిటీ పీపుల్కి న్యాయం చేయగలిగిన వాళ్ళని నిలబెట్టాలి, మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేయాలి, పర్సనల్ గొడవలు ఆపాలి. ఈ వ్యక్తిగత వ్యవహారాలను రోడ్డు మీద పెట్టుకుని మాట్లాడుకోవటం అనే దానికి అది వేదిక కాకూడదు. యూనియన్ ఆఫీస్ అనేది వేదిక కాకూడదు. దాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఛాంబర్ మీద ఉంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కష్టపడ్డ వాడికి ఆ ప్రతిఫలం దక్కాలి. కష్టంలోనే వాళ్ళు మగ్గిపోకూడదు. రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్న క్వశ్చన్ వాళ్ళకి రైజ్ అవ్వకూడదు. మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ.